కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిన్న సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ను కోనప్ప స్వీకరించారు. ఇవాళ తుమ్మిడిహట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు వారి అనుచరులు సిద్దమయ్యారు. అయితే కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబుని తుమ్మడిహట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కోనప్ప ఆయన అనుచరులు కూడా అడ్డుకున్నారు. చెప్పండి ఏమిటి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నీళ్లు సిద్దిపేటకు తరలిపోతుంటే కోనేరు కోనప్ప చూస్తూ ఊరుకున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపణలు చేశారు. కోనప్ప వల్లే సిర్పూర్ కు అన్యాయం జరిగిందన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించినా కోనప్ప మాట్లాడలేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టు కట్టవద్దని గతంలో ఎమ్మెల్యే హరీష్ కుటుంబ సభ్యులు ధర్నాలు చేశారని కోనప్ప ఆరోపించారు. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. దీనిపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్దమయ్యారు. బహిరంగ చర్చకు వెళ్లకుండా ఇద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, శాలిని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా కాకినాడ పట్టణంలోని భారీగా కూడా పోలీసులు మోహరించారు. ఇద్దరు ఏదైతే ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కావచ్చు, బీజేపీ తాజా ఎమ్మెల్యే హరీష్ రావు మధ్యలో కూడా మాటల యుద్ధం అయితే నడుస్తా ఉన్నది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే మధ్యలో కూడా ఏదైతే కొంత వారైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే పాల్వాయి హరీష్ రావు కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకైతే సవాల్ విసిరిండు. ఏదైతే ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఇక్కడ నుంచి కాళేశ్వరం తరలించినప్పుడు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నాం అని చెప్పి కూడా ఆయన మీద సవాల్ విసిరిండు. అదేవిధంగా కూడా కోనేరు కోనప్ప కూడా హరీష్ రావు ఏదైతే మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు కుటుంబం కూడా అప్పుడు ఇక్కడ ప్రాణహిత చేపట్టద్దని కూడా ఆందోళన చేసిందని కూడా ఆయన ఆరోపిస్తాం. ఈ ఆరోపణ నేపథ్యంలో కూడా ఏదైతే బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఏదైతే పాల్వాయి హరీష్ రావు అయితే కోనప్పకు సవాల్ విసిన నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా అక్కడికి ఏదైతే ప్రాణహిత చేవల తుమ్మిడిహట్టి వద్దకు బయలుదేరిన నేపథ్యంలో ఇద్దరు నేతలను కూడా ఇక్కడ పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు కూడా భారీగా కూడా ఇటు కోనప్ప ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ హరీష్ బాబు ఎమ్మెల్యే ఇంటికి కూడా బీజేపీ కార్యకర్తలు భారీగా కూడా మోహరించినటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే సంవత్సరం నరకాలం గడుస్తున్నా కూడా ఇప్పటికి కాగజ్నగర్ పట్టణానికి కావచ్చు, సిర్పూర్ నియోజకవర్గాన్ని కూడా ఏదైతే హరీష్ రావు ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదు